అందరికీ నమస్కారం అండి. తల్లి చనిపోతే తండ్రి కూతురిని పెంచాడంట. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు పెంచితే పాపం ఆ తండ్రికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే అమ్మాయి ఏం చేసిందంటే పెళ్లి చేశారు, బలవంతంగా పెళ్లి చేశారంట. అసలు పెళ్లి చేసుకోనందంట, బలవంతంగా పెళ్లి చేశారంట. పెళ్లి చేస్తే ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత అక్కడ సంసారం అది బాగానే ఉందండి. తండ్రి ఏం చేస్తున్నాడో, మా నాన్న ఎలా ఉన్నాడో, అమ్మ ఏంటో తెలియదు నాకు, నన్ను అలా పెంచాడు కదా అని అమ్మాయికి రోజు మానసిక బాధలాగా ఉండేదంటండి. సంతోషంగా భర్తతో ఉండలేకపోయేదంట. తండ్రి మీద పాపం ఆవేదన వచ్చేసి పెద్ద వయసు వచ్చేసింది అని భర్తని అడిగిందంట. యాండి పోనీ మా నాన్నగారిని తెచ్చి ఇక్కడ పెట్టుకుందామా, మనం ఏదో ఇంత ముద్ద పెడితే అలా పక్కన ఉంటాడు కదా అంటే అతను ఇష్టపడలేదంట. వద్దు, అలా కుదరదు, అలా ఎలా కుదురుతుంది, ఉండనే ఉంటాడు ఒక్కడోనంటే ఒక్కడే ఎలా ఉంటాడు, లేగలేకపోతున్నాడు. అందుకని ఏం చేసిందంటే సరే అయితే నేను వెళ్ళి ఉంటానులేండి అక్కడ అనేసి వచ్చేసిందంట. అయితే వచ్చేస్తే నువ్వు అక్కడే ఉండిపో, నేను ఇక్కడ ఉండిపోతానని అతను అక్కడ ఉండిపోయాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంక పోన్లే సంసారం పోతే పోయింది అని చెప్పి వచ్చి తండ్రికి సేవ చేసుకోవటం, ఏదో ఒక పని చేసుకోవటం, తేవటం, తండ్రికి అంత ముద్దు పెట్టడం. నిజంగా చూస్తుందండి, పువ్వుల్లో పెట్టి చూసినట్టు చూస్తుంది. నేను చూశాను, పువ్వుల్లో పెట్టి చూసినట్టే చూస్తుందండి. ఆ పెద్ద ఆయన్ని, చాలా పెద్ద వయసు, మంచానికే పరిమితం అయిపోయాడు, చాలా బాగా చేస్తుందండి. కానీ ఇలాంటి బిడ్డలు ఉన్నారా ఈ రోజుల్లో? ఏమీ లేదు, చిన్న పూరిల్లు ఒకటి ఉన్నది అంతే తప్ప, అదే షెడ్ లాంటి చిన్న ఇల్లు ఉంది, ఏమీ లేదు. అయినా సరే చాలా ప్రేమగా రోజు 200 రూపాయలు కూలి తెచ్చుకుని ఆ తండ్రికి కావాల్సినవి అన్నీ చేసుకుంటూ డైపర్లతో సహా కొని వేస్తుందండి. ఎందుకంటే పనికి వెళ్ళిపోతాను కదా అనేసి వెళ్లే ముందు అన్నీ చేసి తండ్రికి సమకూర్చి మందులేసి అన్నీ పెట్టి పక్కనేమో స్టూల్ వేసి అన్నీ పెట్టి వెళ్తాం. ఒకరోజు నాకు చూపించారు ఒకళ్ళు, ఇది ఇలా ఉందండి పాప మీ పరిస్థితి అని. చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఎదురుంటోళ్ళు పక్కింటోళ్ళు చాలా ప్రేమగా చూడటం చేయటం చేస్తున్నారు. కానండి ఇంకా ఎక్కడో మానవత్వం మిగిలే ఉంది. తన జీవితాన్ని కూడా త్యాగం చేసి కన్న తండ్రి రుణం తీర్చుకోవాలని చెప్పి వచ్చేసింది. అలానే సంసారం లేకుండా అమ్మాయి రేపొద్దున అమ్మాయి జీవితం గడవాలి. నేను అదే అన్నానమ్మా, రేపొద్దు ఇవాళ బాగానే ఉన్నావు, బాగానే వయసులో ఉన్నావు కనుక ఇప్పుడు ఉంటాయండి ఒక 55 అలా వచ్చేసింది ఆ అమ్మాయికి కూడా అయిపోయింది. కానీ రేపు అన్న రోజు నీకు బిడ్డ పాప భర్త ఉంటే బాగుంటది కదా, పెద్ద ఆయన కాలం చేస్తే మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతావు కదంటే భగవంతుడే ఉన్నాడండి నాకు తోడంది. చాలా సంతోషం వేసింది.